తిరుపతిలో డ్రగ్స్ వద్దు క్రీడలు ముద్దు అనే నినాదంతో అమరావతి ఛాంపియన్షిప్లో క్రీడాకారులు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర, ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి క్రీడల వైపు అడుగులు వేయాలని అధికారులు పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. డ్రగ్స్ వద్దు ఆటలు ముద్దు అంటూ తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో పాటు తిరుపతి జిల్లా ఎస్పీ గారు కూడా ఉన్నారు. కలెక్టర్ గారితో మాట్లాడతాం. సార్, పిల్లలకి ఎలాంటి అవేర్నెస్ ఇస్తారు? మనం ఈరోజు చూసుకుంటే ఈ డ్రగ్స్ గాంజా బారిన పడేది ఎక్కువ మంది 25 సంవత్సరాల లోపు యువత. వీళ్ళని డ్రగ్స్ నుంచి దూరం చేయాలంటే మనం వీళ్ళందరికీ కూడా వివిధ రకాల మనకి ఉన్న వాటిల్లో ముఖ్యమైనది క్రీడలు. ఈరోజు మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమరావతి ఛాంపియన్షిప్ని గత నెల రోజులుగా పెద్ద ఎత్తున టేకప్ చేశాము. గడిచిన 4 రోజుల్లో కూడా రాష్ట్ర స్థాయి క్రీడ అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలు తిరుపతిలోనే నిర్వహించుకోవడం జరిగింది. నిన్న కంప్లీట్ అయ్యాయి. దాంట్లో భాగంగానే డ్రగ్స్ వద్దు క్రీడల ముద్దు అనే నినాదంతో ఈరోజు మనం ఈ పెద్ద ఎత్తున మెగా ర్యాలీ చేయడం జరిగింది. ఒకవైపు డ్రగ్స్ని మనము కేసులు పెట్టడం, పీడీ యాక్ట్ కింద పెట్టడం కేసు ఒక ఇదైతే, మరోవైపు కౌన్సిలింగ్ చేయాలి, అవగాహన కల్పించాలి, తల్లిదండ్రుల్లో పిల్లల్లో పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ భారీ ర్యాలీ అనేది కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే తిరుపతి ఎస్పీ గారు మంచిగా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. తిరుపతిలో ఎక్కువ యువత డ్రగ్స్కి ఎలాంటి అవేర్నెస్ ఇస్తున్నారు? యువతకు ఒకటే నేను తెలియజేస్తున్నా, మీరు మంచి మార్గాన్ని ఎన్నుకోండి, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి. మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు యువతను కూడా మార్చే శక్తి మీకుంది. కాబట్టి కేవలం ఈ మద్యము లేదా గంజాయికి అలవాటు పడకుండా ఒక మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవడానికి అన్ని విధాలా ముందుకు వెళ్ళాలి. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం, ఎవరైతే గంజా సేవిస్తారో వారికి రిహాబిలిటేట్ చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, వినని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో క్రీడల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే రవినాయుడు గారు పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. 600 మంది క్రీడాకారులతో ఈ ఛాంపియన్షిప్ నిర్వహించారు. వారు ఉన్నారు, మాట్లాడు. 600 మందితో క్రీడాకారులతో అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్తారు. ఈ విషయం ఈరోజు ఒక చరిత్ర. కూటమి ప్రభుత్వం ఏ చేసా ఒక చరిత్ర. అమరావతి ఛాంపియన్షిప్ ఒక చరిత్ర. 2,07,000 మంది క్రీడాకారులు భాగస్వాములు చేశాం. ఈరోజు క్రీడాకారులు అంటే సమాజంలో మార్పు తీసుకొచ్చేవాళ్ళు. అందుకోసం ఈరోజు విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు, మహిళా యూనివర్సిటీ విద్యార్థులు, దాంతోపాటు ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ గంజాయి వద్దు క్రీడల ముద్దు, డ్రగ్స్ వద్దు క్రీడల ముద్దు, చెడు వ్యసనాలకు బారిన కాకొద్దని ఒక అవేర్నెస్ ర్యాలీ చేయడం జరిగింది. గతంలో ఇది ఎప్పుడు జరగల, ఇదో ఫస్ట్ టైం. అంటే ఒక మెసేజ్ పంపించాలి, యువతకు ఒక మెసేజ్ పంపించాలి, విద్యార్థులకు ఒక మెసేజ్ పంపాలి. ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో ఇప్పుడు జంజీ ఉంది. ఆ జంజీ ఆలోచన ప్రకారమే ఈరోజు ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పారు, గంజాయి డ్రగ్స్కి ఎవరైనా వెళ్తే మక్కిలేర కొట్టి జైల్లో పెట్టే కార్యక్రమం పెడతాం. ఆడబిడ్డల జోలికి వస్తే మక్కిలేర కొత్తాం. అదే చివరి రోజు అవుతుందని అదే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అది రవినాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా అమరావతిని తీర్చిదిద్దాలంటూ చెప్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైనా అమ్మాయి జోలికి వెళ్ళాలన్నా యువత ఎక్కువ పెడదారి పట్టకుండా, డ్రగ్స్ విషయంలో పక్కదారి పట్టుకోకుండా ఉండాలంటూ కూడా అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో ర్యాలీ అయితే నిర్వహించడం అయితే జరిగిందని చెప్పాలి. కమలాపర్సన్ నరసింహతో వెంకటరత్నం, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుంచి.